హలో డెవలపర్స్. సో లాస్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ కవర్ చేసినాం, టోకెన్స్ కవర్ చేసినాం. అండ్ ఈ వీడియోలో మనం విజువల్ స్టూడియో కోడ్ ఎట్లా యూజ్ చేయాలి ఈ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ చూడండి, మనం ఒక టైప్ స్క్రిప్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసిన, ఎట్లయినా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఏం చేయండి అంటే కమాండ్ ప్రాంప్ట్ రాయండి, సిఎండి రాసిన తర్వాత ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ రాయండి. ఇక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నార్మల్గా మనకు మన ఫోల్డర్ విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. లెట్స్ అస్యూమ్ నేను 2.ts అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సింపుల్గా ఇంటర్ కొటేషన్ 2.ts ఫైల్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం ఏదైనా కోడ్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ నేను ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాం, console.log అండ్ hi coders, welcome to TypeScript. సో ఈ స్టేట్మెంట్ మనం ప్రింట్ చేయాలి. సో 2 వేస్లో నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ మనం ఆల్రెడీ నేను కమాండ్ ప్రాంప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, మళ్ళీ ఒకసారి నేను సేమ్ ఈ కమాండ్ ప్రాంప్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో దానికోసం మనం టర్మినల్లో న్యూ టర్మినల్ అండ్ లేకపోతే ఇక్కడ సింపుల్గా టైం తీసుకుంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ టిఎస్సి ఫైల్ నేమ్ ఏముంది ఇక్కడ మనకు 2.ts. సో 2.ts టైప్ చేయండి. తర్వాత ఇక్కడ నోడ్ 2.ts జూమ్ చేస్తున్నా. సో ఫస్ట్ కంపైల్ చేయాలి. తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు హై కోడర్ వెల్కమ్ టు TypeScript ఉంటుంది. సేమ్ థింగ్ మనం ఒక HTML లో ఎట్లా రన్ చేయాలి. సో HTML కోసం ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, test.html. అండ్ ఈ HTML లో సింపుల్గా ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేయాలి, స్క్రిప్ట్ ట్యాగ్. అండ్ స్క్రిప్ట్ ట్యాగ్లో SRCలో మనం జావా స్క్రిప్ట్ ఫైల్ రాయాలి, 2.js రాస్తున్నాం. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ రన్ చేయాలి. ఫైల్ ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది. సో ఈ ఫైల్ రన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను ఏం చేయాలి అంటే డెవలపర్ మోడ్ ఓపెన్ చేయాలి. ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్. there is the console option. సో క్లోజ్ చేసి క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ కన్సోల్ ఆప్షన్ ఉంది మాకు. అండ్ ఇది కొంచెం జూమ్ చేసుకుంటాను. ఇక్కడ చూడొచ్చు మీరు, హై కోడర్స్ వెల్కమ్ టు TypeScript ఇది ప్రింట్ అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ మనం కోడ్ కూడా చెక్ చేయొచ్చు ఇట్లా. సో ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.